ఏమబ్బాయి ఈనాటి మన కథలోని సారాంశం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉన్నది? అయితే ఈ రోజు మనం చెప్పబోయేటువంటి కథ మహాభారతం నందలి జరాసంధ వధ అన్న కథను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మహాత్ములారా, మేము చెప్పి ఈ కథలోని తప్పులను ఉప్పులుగా భావించి మీ కుమారుల రీతి మమ్మల్ని కూడా మన్నిస్తారని మరి ప్రార్థిస్తూ ఈ మహాభారతం నందలి జరాసంధ వధ కథ ఈ ప్రకారముగా ఉందనా భారత కథనిక ఆలకించరా ఆలకించిన ఆనందము కలుగు జరసంధవద చరిత చూడబాయ్, మరి జరాసంధ వధ అయిన కథ మరి ఏ ప్రకారముగా ఉందనా ఒకానొక దినమున బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మునీంద్రుడు వీణాగానము పాడుచు నారాయణ స్మరణ చేయుచు అంబర వీధిన ఆకాశ మార్గమున పయనిస్తూ నారాయణ హరి నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి నారాయణ దీన జనావని దివ్య స్వరూపము దీన జనావని దివ్య స్వరూపము మూర్ఖుల మదిలో కలగనరా నారాయణ హరి నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి నారాయణ అంటూ నారదమునేంద్రుడు నారాయణ స్మరణ చేయుచు ఆకాశ మార్గమున పయనించుచుండగా అప్పుడు ఎవరు పాండవులలో పాండవ తండ్రి అయినటువంటి పాండురాజు అప్పటికే మరణించి చాలా కాలం అయినది. ఆ పాండురాజు అంబరవీధిన పిచాచ రూపమున ఆ పాండురాజు ఆత్మ అక్కడక్కడ సంచరించుచు ఆకాశ మార్గమున పయనిస్తున్నటువంటి నారద మునీంద్రుని చూసి ఆ నారదుని అడ్డగించి ఇలా నమస్కారం చేస్తున్నాడట. ఓహో తాత నారద, వందనాలు 10,000 చేతులని ఎదురు నిలచాడా పాండురాజపూడు తందన్న తానే తందన్న తానే తానే తందన మొరలు బలే ఆలకించమని వేడను ఆవేలా నేరిక నరదునంతటను తందన్న తానే తందన్న తానే తానే తందన ఆ త్రిలోక సంచారి ఎక్కడెక్కడ మరి తిరుగుతూ వస్తుండగా మరి ఆ పాండురాజు ఆత్మ పరుగోపరుగున ప్రవేశించి నారద మునీంద్రుని అడ్డగించి తాత నారద ప్రణామములు అన్నాడు. బిత్తరపోయి చూశాడు నారద మునీంద్రుడు. అయ్యా నీవెవరు? అంబర వీధిన పయనించుచున్న నన్ను ఆటంకపరిచావు, అడ్డగించావు, నీవెవరు, నీ వృత్తాంతం ఏమిటి అని అడిగాడు నారద మునీంద్రుడు. అప్పుడు పాండురాజు ఆత్మ ఇలా అంటుందట, తాత నారద, నా పుత్రులు చిన్న వయస్సులో నేను లేడీ శాపమున మరణించాను. కానీ నేను అలా మరణించి స్వర్గానికి వెళ్ళగా స్వర్గంలో ఉన్నటువంటి ఆ ద్వారపాలకులు నన్ను స్వర్గానికి రానివ్వక అడ్డగించారు. మరి నేను నరకానికి పోవడానికి బుద్ధి పుట్టక ఇలా స్వర్గానికి అర్హుడను గాక అంతర్మధ్య పిచ్చాచినై తిరుగుతున్నాను. ఇప్పుడు నన్ను స్వర్గానికి అర్హుడను చేయాలంటే మరి నీవు నాకు సహాయం చేయాలి. ఏమిటనగా నా కుమారులు ఎక్కడ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నా వృత్తాంతాన్ని తెలియజేసి మరి నాకు దినక్రతువులు చేయమని నా పుత్రులకు చెప్పమని బతిమాలుకున్నాడు ఆ పాండురాజు. అలాంటి సమయంలో నారద మునీంద్రుడు, అయ్యా ఓహో ఓ పాండురాజా, నీవు మరణించావు, కానీ ఆత్మరూపంలో అంతర్మధ్య పిశాచివై తిరుగుతున్నావు. నీ పుత్రులకు ఈ విషయాన్ని తెలియజేసి మరి దినక్రతువులను చేయించి నిన్ను స్వర్గానికి అర్హుడుగా
చేస్తారని చెప్పి ఆ నారద మునేంద్రుడు పరుగున ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి? అదిగో పాండవులు వనవాసం చేస్తున్నటువంటి గంధమాదన పర్వతమునకు కదిలినాడు బలి చక్కగా తందానా